brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజకీయ రచ్చ మొదలైంది. మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ తోనే బీజేపీ గెలిచింది అన్నారు రాహుల్ గాంధీ. బీహార్లో ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు రాహుల్ కామెంట్స్ ని ఈసీ ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిస్తోంది ఈసీ. అంతేకాదు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. రాహుల్ తీరుతోనే కాంగ్రెస్ కి వరుస ఓటములు పాలవుతున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తో గెలిచిందని, బీహార్లో కూడా ఇలానే గెలిచేందుకు కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కి 2024 మహారాష్ట్ర ఎన్నికలు ఉదాహరణ అన్నారు రాహుల్. ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్ లో అవకతవకలు, ఆధారాలు దాచిపెట్టడంతో బీజేపీ గెలిచిందన్నారు రాహుల్. ఇలా మోసం చేసి గెలవడం బీజేపీకి అలవాటుగా మారింది అన్నారు. ప్రజలంతా ఆధారాలు గమనించి సమాధానాల కోసం డిమాండ్ చేయాలన్నారు. 1వ దశలో ఎన్నికల సంఘం సభ్యుల నియామకానికి సంబంధించి ప్యానెల్లో రిగ్గింగ్ చేస్తారు అన్నారు. 2వ దశలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు చేరుస్తారని అన్నారు. 3వ దశలో ఓటర్ శాతంలో మార్పులు తెస్తారని రాహుల్ అన్నారు. ఇక 4వ దశలో బీజేపీ విజయానికి అవసరమైన చోట బోగస్ ఓట్లపై దృష్టి పెడతారని అన్నారు. చివరిగా 5వ దశలో ఆధారాలు దాచిపెడతారంటూ రాహుల్ తన సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడటం తగదని ఈసీ వివరణిచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్టుగా వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా మళ్లీ అవే ఆరోపణలు చేయటం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, చెప్పండి, రాహుల్ గాంధీ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ గా విమర్శలు చేసుకుంటూ ఉంటాయి, కానీ ఎన్నికలకు సంబంధించి అన్నప్పుడు ఈసీకి ఇంపోజ్ అవుతుంది కదా. ఈసీ ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏమైనా స్పందిస్తోందా, లేదా రాహుల్ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయి అలా జరిగిందే? ఎస్, బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఏ విధంగా రిగ్గింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ మహాయుత కూటమి గెలిచిందో అదే తరహాలో ఎన్డీఏ కూటమి బీహార్లో గెలిచే ప్రయత్నం చేయబోతోంది. బీజేపీ ఓడిపోయే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రిగ్గింగ్కి పాల్పడి ఈ విధంగా గెలిచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఒక పేపర్కి రాసిన ఆర్టికల్కి సంబంధించిన పోస్టు చేయడం జరిగింది. ఈ పోస్ట్ ప్రస్తుతం ముఖ్యంగా వివాదాస్పదమైంది. ఎన్నికల సంఘం నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీని హెచ్చరించడం జరిగింది. గతంలోనే ఎన్నికల సంఘం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఆయా పార్టీల నేతలకు వివరించారు. ఎన్నికల పోలింగ్ జరిగిన సమయంలో అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు. సో వారు ఎటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తపరచలేదు అన్న అంశాలకు సంబంధించి ఒక క్లారిటీని కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. కానీ ఏ విధంగా ఎన్నికల్ని మ్యానిపులేట్ చేస్తారు, ఏ విధంగా రిగ్గింగ్ చేస్తారు అన్న అంశాలకు సంబంధించి 5 దశలను ముఖ్యంగా వివరిస్తూ రాహుల్ గాంధీ పోస్ట్ చేయడం జరిగింది. అది మొదట ఒకటి, ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో అవకతవకలు జరుగుతాయి. అందులో ఆ ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించి హోంమంత్రి అమిత్ షా అలాగే మోడీయే మెజార్టీతో అక్కడ ఎన్నికల ప్రధాన అధికారిని నియమిస్తారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతాయి, బోగస్ ఓట్లను చేరుస్తారు. ఆ తర్వాత బీజేపీ ఎక్కడైతే ముఖ్యంగా గెలవాలనుకుంటుందో అక్కడ రిగ్గింగ్కి పాల్పడతారు. ఆ తర్వాత ఆధారాలను చెరిపేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడం జరిగింది. అలాగే బీజేపీ కూడా రాహుల్ గాంధీ కర్ణాటకలోనూ అలాగే తెలంగాణలో గెలిస్తే ఈవీఎంలు అలాగే ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేసిందని చెప్తారు. ఒకవేళ ఓడిపోతే కనుక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడుతున్నారని చెప్పి ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. జేపీ నడ్డా కూడా రాహుల్ గాంధీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనడానికి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలే ఒక నిదర్శనం అని చెప్పి నడ్డా కూడా స్పందించారు. అమిత్ మాల్వీయ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా రాహుల్ గాంధీ ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే బీహార్కు సంబంధించిన బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీ ఎలక్షన్స్లో ఓడిపోతున్నామని ముందస్తుగానే ఒప్పుకున్నారు. అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యంగా బీజేపీ అక్రమంగానే మహాయుతి కూటమి మహారాష్ట్రలో విజయం సాధించిందని చెప్పి మొదటి నుంచి చెప్తుంది. దాన్నే పదే రిపీట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైన అసహనం వ్యక్తం చేస్తూ చట్టవిరుద్ధంగా ముఖ్యంగా ఆధారాలు లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.